పాస్బుక్ అనేది మన హక్కు. కొంతమందికి వారసత్వంగా వచ్చింది, మరికొంతమంది కష్టార్జితంతో సంపాదించుకున్నారు. దీనిపై ఇతరులకి ఎవరికి హక్కు ఉండకూడదు. దీనిని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం రాజముద్రతో కొత్త పాసు పుస్తకాలు అందిస్తుందని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు తెలిపారు. ఒంగోలు మండలం చేజర్ల గ్రామంలోని రైతులకు రాజముద్రతో ముద్రించిన కొత్త పాసు పుస్తకాలను ఎమ్మెల్యే దామచర్ల అందించారు. అనంతరం రైతులను ఉద్దేశించి మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో నాటి ముఖ్యమంత్రి తలకాయతో పాస్ పుస్తకాలు ఇచ్చిందని, ఆ పాస్బుక్లను రైతులు ఆందోళన చెందారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భూములను సర్వే చేయించి రాజముద్రతో రైతులకు హక్కులు కల్పిస్తూ ఇస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న, ఒంగోలు రూరల్ తహసీల్దార్ నాయబ్ రసూల్, టీడీపీ మండల అధ్యక్షులు గుండపురేణి శ్రీనివాసులు, నాయకులు పోలవరపు వెంకటరామయ్య, నలమోతు బాలగంగాధర్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. హలో, పార్టీ పట్ల మరియు ఓకే ఓకే అమ్మా. తమ్మనం పోయిన వెంకట శేషయ్య, కనుమూరి ప్రభు, గద్దే వజ్రమ్మ, గద్దే వజ్ర, తమ్మనం పోయిన శ్రీ ఎందుకంటున్నారంటే ఈ పేరు కూడా అంతకుముందు గవర్నమెంట్లో ఏం జరిగింది అనేది కూడా మీ అందరికీ కూడా తెలుసు. పాస్బుక్ అనేది మన హక్కు. ఎందుకంటే మన తాతల నాటి నుంచి వచ్చిన పొలం కానీ, లేకపోతే మనం వ్యవసాయం చేసుకునేది కానీ, ఇవన్నీ కూడా మన తరతరాల నుంచి తల్లిదండ్రులు ఇచ్చినవి, లేకపోతే మనం కష్టపడి సంపాదించుకొని కొనుక్కున్న భూమి అది. అలాంటి భూమిని కూడా ఎప్పుడు కూడా రాజముద్ర ఉండదు. ఇదివరకు కాలంలో కూడా దాన్ని తీసి పోయినసారి ప్రభుత్వంలో ఒక ముద్ర వేరే అప్పుడుండే ముఖ్యమంత్రి తలకాయ ఒకటి పెట్టి ఆయన పుస్తకం మాదిరి, ఆయన ఆస్తి మాదిరి దాని ప్రకారంగా ఆ రోజు చేయడం జరిగింది. దాంట్లో రకరకాల తప్పులు కూడా చేశారు. ఏదైతే పాస్బుక్లు ఇస్తున్నారో దాంట్లో తప్పులు కూడా జరిగితే ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని రాజముద్రతో ఈరోజు అందరికి కూడా మళ్ళీ కొత్త పాస్బుక్లు ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది. కొత్త పాస్బుక్ల్లో కూడా అన్నీ కూడా వెరిఫికేషన్ చేసి దానికి ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా ఈరోజు ప్రభుత్వం మన రెవెన్యూ వాళ్ళంతా కూడా ఈరోజు అన్నీ కూడా పాస్బుక్ రీడర్ జరుగుతుందని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. ఈరోజు మన దగ్గరికి వచ్చే లోపల 665 పాస్బుక్లు మన గ్రామంలో ఉన్నాయి. అవన్నీ కూడా ఈరోజు రీడర్ జరుగుతూ ఉంది. మనకు ఒంగోలు అర్బన్లో వచ్చేసి 352, ఒంగోలు రూరల్లో వచ్చి 1582, కొత్తపట్నంలో 2522, మొత్తం 4456 పాస్బుక్ని మన నియోజకవర్గం వరకు మన వీళ్ళకి జరుగుతూ ఉంది. ఈరోజు మనకు ఉండే కంప్లైంట్స్ కూడా దాంట్లో పాస్బుక్లో కూడా ఒకసారి చూసినప్పుడు బార్కోడ్ కూడా ఇచ్చారు. కొత్త పాస్బుక్లో మీకు బార్కోడ్ కూడా ఇచ్చారు. మీ పొలాన్ని మీరు మనం ఈరోజు సెల్ ఫోన్లో చూసుకునేటట్టుగా దానికి సర్వే స్కెచ్గా ఇవన్నీ ఇచ్చారు. ఇదివరకు లాగా చేతితో రాయటం కానీ ఇట్లాంటివన్నీ లేకుండా ఒక కంప్యూటరైజ్ చేసి మీకు బార్కోడ్ కూడా ఇచ్చారు. ఈ బార్కోడ్ కూడా మనం ఎక్కడున్నా కూడా మన సెల్ ఫోన్లో చూసుకున్నా కూడా ఎవరి పేరు మీద ఉంది, అదేవిధంగా ఎంత సైట్ ఉంది, అన్నీ కూడా మనం చూసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. మనం పోయి ఇదివరకు ఈసీ అప్లై చేయటం, లేకపోతే మన పొలం మన మీద ఉందా, ఆన్లైన్లో ఇంకోటి పేరు మీద మార్చారా, లేకపోతే ఆన్లైన్లో నాకు తెలియకుండా పోయి ఇంకోటి చేసుకున్నాడు, ఇలాంటివన్నీ కూడా సమస్యలు రాబోయే రోజుల్లో రావు. ఈరోజు ఎక్కడ కూర్చున్నా కూడా, ఏ దేశంలో ఉన్నా కూడా మన భూమి మన పేరు మీద ఉందా లేదా చూసుకోవడానికి కూడా ఈ అవకాశాన్ని ఈరోజు కల్పించారని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను. దాంతోపాటు మన గ్రామం స్కెచ్ కూడా, మీ పొలం స్కెచ్ కూడా వెడల్పు ఎంత ఉంది, లోతు ఎంత ఉంది, దాన్ని కూడా సర్వే చేసి దాన్ని కూడా రిపోర్ట్ ఇచ్చారు.
కాబట్టి ఎందుకంటే ఇదివరకు రోజుల్లో అంతా కూడా ఈ సైట్ ప్రాబ్లం, రెవెన్యూ ప్రాబ్లం పూర్తిగా పోకుండా ఉండడానికి కారణాలు ఇవే. ఎవరో ఒకరి పేరు మీద అప్పుడుండే పరిస్థితుల్లో ఏదో ఒక డబ్బులతో లేకపోతే కోర్టులో చూసుకొని వేరే వాళ్ళు ఎక్కించడం, వేరే వాళ్ళు మన కోర్టుకి వెళ్ళడం, కోర్టులో జరగడం, ఇలాంటి సమస్యలన్నీ ఉంటాయి. అలాంటి సమస్యలు లేకుండా ఈరోజు పూర్తిగా ఉండే విధంగా ఎన్ని కూడా కార్యక్రమాలు ఈరోజు ప్రభుత్వం చేస్తుందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. దీంతో పాటు కొన్ని డౌట్స్ కూడా చెప్పారు. ఎందుకంటే పాతది, అంతకుముందు ఉండే పాతది ఇందాక ఒకసారి చూశాను, ఎకరా 24 సెంట్లు, ఎకరా 95 సెంట్లు ఉంటే పోయిన గవర్నమెంట్ వచ్చేసి ఎకరా 24 సెంట్లు చేశారు సర్వే చేసి. ఇప్పుడు వచ్చిన పాస్బుక్లో కూడా ఎకరా 24 సెంట్లే ఉంది. అంటే ఆ రోజు సర్వే చేసిన రిపోర్ట్ ప్రకారం ఎట్లా ఉందో అలా చేసినట్టున్నారు. కానీ మనవాళ్ళు చెప్పేది ఎకరా 95 ఉందని చెప్పేసి మనవాళ్ళు అంటున్నారు. అలాంటి ఊళ్ళో ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు నేను ఎంఆర్ఓ వాళ్ళని చెప్తున్నాను, అదేవిధంగా మన సెక్రటరీ కూడా చెప్తాను. ఏ గ్రామానికి ఆ గ్రామం సెక్రటరీ కూర్చొని, ఎంఆర్ఓ గారు కూడా ప్రతి గ్రామంలో కూర్చొని ఏదైనా ఒక 50-100 ఇలాంటి ప్రాబ్లం ఉంటే ఆ స్పాట్ దాన్ని కూర్చొని దాన్ని రెక్టిఫై చేసిన తర్వాతే మీకు పాస్బుక్ ఇస్తారు. బాగుండే పాస్బుక్లన్నీ కూడా మీరు తీసుకోండి. ఇందాక చెప్పినట్టు తంపేసి పాత పాస్బుక్ హ్యాండ్ అవుట్ చేసి కొత్త బుక్ తీసుకోండి. కొత్త బుక్ మీకు అన్నీ కూడా మీ పేరు తప్పు లేకుండా, మీ ఇంటి పేరు తప్పు లేకుండా, సర్వే నెంబర్ తప్పు లేకుండా మీకు అన్నీ కరెక్ట్గా ఉందా లేదో జాగ్రత్తగా చూసుకొని అప్పుడు మీరు తీసుకోండి. ఏదైనా కూడా ఇంటి పేరు స్పెల్లింగ్ తప్పు ఉంటాయి, లేకపోతే తండ్రి పేరు తప్పు ఉంటే అవన్నీ కూడా కంప్లైంట్ ఇస్తే దాన్ని మార్చి మళ్ళీ ఇస్తారు. మీరు ఏదో ఒకటి ఇచ్చేది అని చెప్పేసి అలా తీసుకోకుండా రేపు మళ్ళీ దీన్ని బ్యాంక్ కాడికో లేకపోతే ఎక్కడికైనా పోయినప్పుడు మళ్ళీ మీకు తప్పు ఉందని చెప్పేసి మళ్ళీ పరిగెత్తుకునే ఉండే పరిస్థితి, మళ్ళీ ఎంఆర్ఓ ఆఫీస్ తిరిగే పరిస్థితి, ఇవన్నీ కూడా చేసుకోవాలి. ఖచ్చితంగా మీకు ఇచ్చేది పాస్బుక్ పాతది అన్నీ బాగుందా లేదా, పేర్లు కూడా బాగున్నాయా లేవా అన్నీ కూడా చూసుకోండి. చూసుకున్న తర్వాతే మీకు ఇచ్చిన పాస్బుక్ మీరు తీసుకోవాలని చెప్పి కూడా మిమ్మల్ని కోరుకుంటా ఉన్నా. దాంతోపాటు ఏ అయితే ఇంకా కంప్లైంట్స్ ఉన్నాయో, భూమి ఎక్కువ ఉంటే ఇంకా ఉండేవి మీరు రాసేయండి, సర్వే చేస్తారు. సర్వే చేసి ఎక్కువ ఉంటే దాన్ని తీసేసి కొత్త పాస్బుక్ మీకు మళ్ళీ హ్యాండ్ అవుట్ చేస్తారు. అదేవిధంగా 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు మేము వ్యవసాయం చేస్తున్నాం, కానీ మాకు పాస్బుక్ లేదు, మాకు ఏం లేదు అంటే, కాగితాలు లేవంటే దాన్ని కూడా రాసి ఉండి దాన్ని డీకే ఇస్తాం. అదేవిధంగా వార్షిక భూమిలో లేకపోతే అమ్మేసిన వార్షిక దగ్గర మీరు మళ్ళీ చేస్తా, అలాంటివి ఉంటే ఎవరేం చేయలేడు. ఎందుకంటే వార్షిక భూమికి ఆల్రెడీ మీరు అమ్మే డబ్బులు ఇవ్వాలి, వాళ్ళు లేకపోయినా కూడా పొజిషన్లో మీరున్నా కూడా మనం చేసేది ఉండదు. అలాంటివి కాకుండా మీరు నిజంగానే చేసేది ఉంటే అవి ఇవ్వండి, దాన్ని కూడా చేసి మీకు డీకే పట్టా ఇస్తారు. పట్టా వచ్చిన తర్వాత వాళ్ళ పాస్బుక్ మీకు అన్నీ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి మీరు అందరూ కూడా చూసుకొని చేసుకోవాలని చెప్పేసి కూడా మీ అందరినీ కోరుకుంటున్నాం. మన అత్యంత ఆప్తుడైన మన ఎమ్మెల్యే రామచంద్ర జనార్దనరావు గారికి, మరియు ఆర్డీఓ మేడం గారికి, ఎంఆర్ఓ గారికి, ఎండిఓ గారికి, వెంకటరామయ్య గారికి, గ్రామ పార్టీ అధ్యక్షుడికి, మరియు ఎంఆర్ఓ గారికి, ఎండిఓ గారికి, మిగతా నాయకులందరికీ పేరు పేరులా నమస్కారాలు తెలియజేస్తున్నాను. పోయిన గవర్నమెంట్లో మొదలుపెట్టి ఎన్నో రకాల తప్పులు చేశారు. దీంట్లో ఈ సర్వేలో చాలా తప్పులు ఉన్నాయి. దాన్ని సరిదిద్దుకోవడానికి మనకి మంచి అవకాశం వచ్చింది. ఇప్పుడు మళ్ళా ఈ రాజముద్రతో వచ్చిన ఏమైనా తప్పులు చిన్న చిన్నవి ఉన్నా కూడా సరిచేసుకోవడం మన ఆర్డీఓ మేడం గారు కానీ ఎంఆర్ఓ కానీ సరిచేస్తారు. వీటన్నింటినీ మనం ఉపయోగించుకొని సరిచేసుకోవాల్సిందిగా కోరుకుంటూ, ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యూర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ENT,
పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ NTR వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramannursing.com, ఫేస్బుక్ www.facebook.com/VKRNH. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.